విష సౌందర్యం 44వ భాగం. నది పొంగుతున్నట్టు, అడ్డుకట్ట తెగుతున్నట్టు, మేఘం కమ్ముతున్నట్టు, చినుకులు సిద్ధమవుతున్నట్టు, కొలిమి మండుతున్నట్టు, ఉష్ణం విస్తరిస్తున్నట్టు వదలని ఆలోచన, తీసుకున్న నిర్ణయం విక్రముడి అంతరంగాన్ని సాధిస్తున్నాయి. తనను తాను ఆపుకోలేకపోతున్నాడు. ఇక మాట మీద నిలవలేకపోతున్నాడు. కాసేపటికి ఆ మార్గం గుండా శతాధిక వృద్ధురాలు వచ్చింది. చేతిలో రుద్రాక్షమాల, తెల్లని చీర, విభూతి బొట్టు, పూర్తిగా నెరసిన తల, ముడేసుకున్న కొప్పు, వంగిన శరీరం చూస్తుంటే రాజప్రసాదానికి ఆయువును అందిస్తున్నట్టుగా ఉన్నది. విక్రముడికి చేరువగా రాగానే ప్రేమపూర్వకంగా ఆగిపోయింది. విక్రముడు వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరించాడు. విక్రమ, జయము జయము. ఈ రాజప్రాసాదం నీకు రుణపడి ఉన్నది. 100 ఏళ్ళు ఇక్కడే వర్ధిల్లు ఆశీర్వాదంగా పలికి తన దారిన తాను వెళ్ళిపోయింది. విక్రముడు వృద్ధురాలిని చూస్తూ నిలబడిపోయాడు. వృద్ధురాలి పేరు మహాదేవి. కోటకు వచ్చాక మాతా మహాదేవి అయ్యింది. రాజకుటుంబం ఆనవాయితీ ప్రకారం శతాధిక వృద్ధులు కోటలో నివసించాలి. సంపూర్ణ ఆయుష్ కలిగిన వారు కోటలో తిరుగాడితే వారి ఆయు ప్రభావం రాజకుటుంబీకులకు సంక్రమిస్తుందని అనాది నమ్మకం. అందుకే వృద్ధులు ఒకరి తర్వాత ఒకరు కోటకు చేరుకుంటారు. రాజకుటుంబీకుల్లో ఒకరిగా గౌరవాన్ని పొందుతారు. ఈ స్థానం కోసం రాజ్యం నుండి చాలామంది వృద్ధులు తమ వివరాలు సమర్పించుకుంటారు. కానీ ఆస్థాన వైద్య నిపుణులు వృద్ధుల వేలిముద్రలు సేకరించుకొని వయస్సు నిర్ధారించి అర్హులని ఎంపిక చేస్తారు. అర్హత పొంది రాజకోటకు చేరాక పురుషులైతే స్వామి అని, స్త్రీలైతే మాత అని పిలువబడతారు. మాత, నీ ఆయుష్ పోసుకుని మన రాజకుమారి గారు అరణ్యంలో క్షేమంగా ఉండాలి. వెళ్తున్న మాతను చూస్తూ మనసులోనే అనుకున్నాడు విక్రముడు. తర్వాత ఎప్పట్లా యువరాజా వారి దర్శనం కోసం ఎదురు చూడడం మొదలెట్టాడు. అతడి మనసు వేగంగా పరుగులు తీస్తున్నది. తన మనసు గుర్రానికి తానే పగ్గం వేయలేకపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లోనే ఓ 2 గంటలు గడిచిపోయాయి. ఆ తర్వాత చిత్రకారుడు, ఆంతరంగిక సిబ్బంది ఏకాంత గృహం నుండి బయటకు వచ్చారు. విక్రముడి మనసుకు ఊరట కలిగింది. ఇక ఆలస్యం చేయకుండా లోపలికి ప్రవేశించడం కోసం ఏకాంత గృహం ద్వారం వద్దకు వెళ్ళాడు. సైనికుడు అయినప్పటికీ యుద్ధం తర్వాత విక్రముడికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించాయి. స్వయంగా మహారాజుల వారే ప్రత్యేక బాధ్యతలు అప్పగించడంతో స్థానం కూడా మారింది, స్థాయి పెరిగింది. కాబట్టి ద్వారపాలకులు అతడికి అడ్డు చెప్పలేదు. విక్రముడు ప్రవేశిస్తున్నాడు. తమ విధి నిర్వహణలో భాగంగా వెంటనే యువరాజా వారికి సమాచారం చేరవేశారు. ఆజ్ఞ. లోపల నుండి యువరాజా వారు అనుమతి ఇచ్చారు. విక్రముడు లోపలికి ప్రవేశించాడు. అప్పటికి యువరాజా వారు సుఖాసనం అధిరోహించి బడలిక తీర్చుకుంటున్నాడు. యువరాజా వారి సన్నిధికి విన్నపములు. వెళ్ళిన వెంటనే పలికాడు. ఇంతసేపు కదలకుండా ప్రతిమలా కూర్చుని అలసిపోయాను. తమరు వచ్చాక ఏదైనా మంచి కథ చెప్తే వినాలి అనుకున్నాను. తమరేమో అత్యవసరంగా ఆగుపిస్తున్నారు. విక్రముడిని గుర్తించాడు యువరాజు. యువరాజా, నేను అరణ్యంలోకి తక్షణమే బయలుదేరి వెళ్ళాలి. నా స్థానంలో నా సహచరుడు, నా సోదర సమానుడు అర్జునుడిని నియమిస్తాను. ఆలస్యం చేయకుండా విన్నవించుకున్నాడు విక్రముడు. ఆ మాటకు యువరాజు ఆశ్చర్యంగా చూశాడు. అందరూ అనుకుంటున్నట్టు యువరాణి వారు యుద్ధరంగానికి రాలేదు. ఖచ్చితంగా అరణ్యంలోకి బయలుదేరింది. ఎందుకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, అంతా ఒక పెద్ద కథ. యుద్ధరంగానికి వెళ్ళిన మీకు ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు నేను వెళ్ళి యువరాణి వారిని రక్షించాలి. విక్రముడు మాట్లాడుతూ ఉండగానే యువరాజా వారు ఒక్కసారిగా ఉలికిపాటుగా లేచి కూర్చున్నాడు. నిజం యువరాజా, యువరాణి అరణ్యంలో అపరిచితుడిని వెతుక్కుంటూ
పూర్వ పరిణామాల ఆధారంగా నేను ఈ విషయం ఖచ్చితంగా అంచనా వేయగలను. అపరిచితుడి గురించి మహారాజా దంపతులకు విదితమే. కాబట్టి దేశాటన అని తమరిని మభ్యపెట్టి యువరాణి వారిని వెతుక్కుంటూ వారు అరణ్యంలోకి ప్రవేశించి ఉంటారు అని కూడా భావిస్తున్నాను చెప్పుకొచ్చాడు విక్రముడు. అప్పటికి యువరాజా వారు నిజంగానే ప్రతిమలా మారిపోయారు. నిశ్చేష్టుడై విక్రముడిని చూస్తున్నాడు. విక్రముడు మాట్లాడుతూనే ఉన్నాడు. మహారాజా వారు నన్ను ఇక్కడి నుండి కదలనివ్వని బాధ్యతను అప్పగించాడు. నేను బలవంతంగా నా విధి నిర్వహిస్తున్నాను. ఇక నేను సహించలేను, భరించలేను. నాకు నేను గిరిగీసుకోలేను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నాకు సెలవు ఇప్పించండి యువరాజా. నేను తక్షణమే బయలుదేరి వెళ్తాను అంటూ వేడుకున్నాడు విక్రముడు. అసలేం జరిగింది? ఇది ఏదైనా శత్రు కుతంత్రమా? అడుగుతూనే లేచి నిలబడ్డాడు యువరాజు. కుతంత్రం కాదు, రాజతంత్రం కాదు యువరాజా. యువరాణి వారి అనాలోచిత అపరిపక్వ నిర్ణయం. ఇందుకెవ్వరూ కారకులు కారు. రాసిన కర్మ మాత్రమే. విక్రముడిలో ఉద్వేగం. యువరాజాకు నోట మాట కరువయ్యింది. స్థాణు అయ్యాడు. మానసిక శారీరక పరిస్థితుల్లో తమరికి విశ్రాంతి అవసరం యువరాజా. అందుకే మహారాజా వారు మీ దగ్గర నిజం దాచిపెట్టాడు. తప్పనిసరి పరిస్థితుల్లో మహారాజా వారికి నేను ఇచ్చిన మాట తప్పి మీతో వాస్తవం చెప్పాల్సి వస్తున్నది. క్షేమమే ధ్యేయం అయినప్పుడు మాట తప్పడంలో అభ్యంతరం లేదు యువరాజా. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామన్నట్టుగా తొందరపడుతున్నాడు విక్రముడు. తాను వింటున్నది నిజమా, అబద్ధమా? తాను అనుభవిస్తున్నది కళ, వాస్తవమా? ఏది తెలియని పరిస్థితుల్లో సోదరి గురించిన సమాచారాన్ని జీర్ణించుకోలేని వాడై నిలువున కుదేలైపోతున్న యువరాజు శరీరం క్రమంగా స్వేదంతో తడిసిపోవడం మొదలయ్యింది. ఆ పరిస్థితుల్లో అప్రయత్నంగా విక్రమ, పరాచికాల? యువరాజు గొంతు వణికింది. వాస్తవం కఠినంగానే ఉంటుంది యువరాజా. పరాచికాలకు ఇది సమయం కాదు, సందర్భము కాదు అన్నాడు విక్రముడు. ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడానికి కారణం? ప్రశ్నించాడు యువరాజు. అకస్మాత్తుగా నా మనసు కీడు శంకిస్తున్నది. విక్రముడు ఒక పట్టున నిలవలేకపోతున్నాడు. యువరాజు కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. వేల ప్రశ్నలు మస్తిష్కాన్ని తొలుస్తుంటే, వేల సముద్రాలు గుండె లోతుల్లో ఎగిసిపడుతుంటే అట్లాగే కలవరపడుతూ నిలబడిపోయాడు. విక్రముడు యువరాజా అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. కాసేపటి తర్వాత యువరాజా వారు నెమ్మదిగా పెదవి విప్పాడు. ఆజ్ఞ. విక్రముడు వాయుమార్గంలో అరణ్యాన్ని గాలిస్తూ ప్రయాణిస్తున్నాడు. ఎటు చూసినా కీకారణ్యం దట్టంగా అలముకొని ఉన్నది. కొన్ని చోట్ల సూర్యచంద్రులకి అవకాశం మృగ్యమై కనిపిస్తున్నది. చాలా దూరం ప్రయాణం చేశాక ఒక చోట రకరకాల పక్షులు భీకరంగా అరుస్తూ చెల్లాచెదురుగా ఎగురుతున్నాయి. వాటితో జతగడుతూ గాలులు రెట్టింపు ఊలలు వేస్తున్నాయి. ప్రకృతి కూడా తడబడుతూ ఒకవైపు మబ్బులు కమ్ముతూ మరోవైపు ఎండనారబోస్తున్నది. అంతా గమనించిన విక్రముడు పక్షులకు సమీపంగా వెళ్ళి వాటి ధ్వనులను పరిశీలించే ఉద్దేశంతో పక్షి నిగూఢ మంత్రం జపించాడు. ఆ మరుక్షణం పక్షుల అరుపులు అర్థం బోధపడింది. సాక్షాత్తు మహాదేవుడి తేజస్సుతో ఉన్న స్వామీజీ కొన ఊపిరితో ఉన్నాడు. స్వామీజీ మరణించే ప్రదేశంలో కళంకం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్త ప్రదేశం వెతుక్కుంటూ వెళ్లాల్సిందే. అక్కడ కొత్త గుళ్ళు నిర్మించుకోవాల్సిందే. లేదంటే ప్రాణాలు దక్కవు. పదండి పదండి. మహనీయులు మరణించే మరుభూమిలో మనం సంచరించడం కూడా పాప సమానమే అని వాటిలో అవి కలత చెందుతూ కకావికలం అవుతున్నాయి. వద్దు వద్దు, అది మహాదేవుడి ఆజ్ఞ. ఇది మరుభూమి కాదు, పుణ్యభూమి కాబోతున్నది. వృద్ధ పక్షులు మిగతా పక్షులకు హితబోధ చేస్తున్నాయి. ఆ ధ్వనులు నిర్విరామంగా చెవుల్లోకి చొచ్చుకుపోతుంటే తట్టుకోలేని వాడై మంత్రానికి విరామం పలికాడు. అప్పటికి విక్రముడి గుండె వేగం పెరిగింది. ఎవరా స్వామి, ఏమిటా మరణం? మనసులో ఆందోళన చెందుతూ అటూ ఇటూ జాగ్రత్తగా పరికిస్తూ గాలిలో కిందికి పైకి ఎగురసాగాడు.
ఒకచోట చెట్ల గుబుర్ల చాటుగా ఓ పాడుబడిన శివాలయం. ఆలయం ముందు కాషాయ వస్త్రధారుడై తెగిన చేతితో అపస్మారక స్థితిలో స్వామీజీ కనిపించాడు. విక్రముడు వెంటనే కిందికి దిగాడు. అప్పటికే ఎప్పుడో గాయపడిన స్వామీజీ వస్త్రాలు రక్తంలో ముంచి తీసి ఆరబెట్టినట్టుగా తయారయ్యాయి. ఎవరు స్వామి తమరు? తమకు ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? కారణం ఎవరు? దయార్ద్ర హృదయంతో ప్రశ్నిస్తూ చేరువగా వెళ్ళాడు విక్రముడు. నేను కౌండిన్య మహర్షిని, సర్వం కోల్పోయిన విధివంచితుడిని. వెలుగులు ప్రసరించలేని ఆత్మ నాలో ప్రకాశిస్తున్నది. శ్వాసిస్తున్న మృత్యువు నా జీవిని ఆవహించి ఉన్నది. చావు పుట్టుకలకు మధ్య సాగిన నా జీవన వారధి ఎందరికో మార్గం చూపింది. నా మార్గం మాత్రం మూసుకుపోయింది. రా చిరంజీవా రా. గతంలో నా దివ్య దర్పణంలో నీ మంగళ స్వరూపాన్ని వీక్షించి ఉన్నాను. ఆ దర్పణం పగిలిన నా నిశ్చల నిర్వికార నిశ్శబ్దని పురస్కరించుకొని నా కోసం జీవ సమాధి ఏర్పాటు చేసే బాధ్యతకై ఆ మహాదేవుడు నిన్ను పంపించాడు. రా రా చిరంజీవా రా. నీ బాధ్యతని పూర్తి చేసుకుని ఇక్కడ నుండి వాయవ్య దిశగా ప్రయాణించు. మహిషాద్రి సమీపంలో మహారాజా దంపతులు నీకు అగుపిస్తారు. ఆ తరువాతే యువరాణి కోసం నీవు బయలుదేరు. సొమ్మసిల్లిపోతూ చెప్పుకొచ్చాడు కౌండిన్యుడు. విక్రముడికి అంతా చిత్రంగా విచిత్రంగా తోచింది. కాలం ఏదో మర్మ విద్యను ప్రదర్శిస్తున్నట్టుగా అనిపించింది. ఏం జరిగిందో ఏం జరగబోతుందో అంతా సృష్టి అధీనంలో రహస్యంగా తచ్చర్లాడుతున్నట్టుగా తోస్తుంటే స్వామివారితో ఎన్నో అడగాలని ఉంది, మాట్లాడాలని ఉంది, వివరాలు తెలుసుకోవాలని ఉంది, అనుమానాలు సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఉంది. అందుకే తానే ఒక ప్రశ్నలా మారిపోతూ, స్వామి, నేను ఒక సైనికుడిని, శత్రు సైన్యం తలలు నరికిన క్షత్రియ ధర్మ పరిరక్షకుడిని. సాత్వికులు, దైవ స్వరూపులు, మీ జీవ సమాధి నా బాధ్యత అయోమయం వ్యక్తం చేశాడు. వృత్తి ధర్మం పాపాలని నిర్ణయించదు చిరంజీవి, ఆయాసపడుతూ వెంటనే చెప్పాడు కౌండిన్యుడు. విక్రముడు ఇంకేం మాట్లాడలేదు. దైవమే తనను సిద్ధం చేస్తున్నట్టుగా, దైవమే తనకు పరికరాలను అందిస్తున్నట్టుగా నేరుగా శివాలయం లోపలికి వెళ్ళాడు. అక్కడ కూలి పడి ఉన్న రాళ్లల్లో మొనదేలిన రాయి కోసం మరొక రాయిని కదిలించాడు. ఆ ఒత్తిడికి స్తంభం కదిలింది. అది కూలి మీద పడుతుందేమో అనే కంగారులో జాగ్రత్త కోసం బాహువులతో ఆనబట్టబోయాడు. అంతలోనే స్తంభం ఒరిగింది. అక్కడ ఒక పెద్ద గోయి ఏర్పడింది. అది చూసి కౌండిన్యుడు ఉద్వేగంతో బిగ్గరగా అరిచాడు. మహాదేవా, నీ గుడిలోనే నాకు స్థానం ఇస్తున్నావా? చాలు మహాదేవా, చాలు, ఈ జన్మకు ఇది చాలు అరుస్తూనే నేలని జారుతూ అదే ఉద్వేగంతో అక్కడికి చేరుకున్నాడు. విక్రముడు కలలోలా చూస్తున్నాడు. అతడికి పరిస్థితి ఒకవైపు అర్థమవుతున్నది, మరోవైపు కదలలేని పరిస్థితి కలవరపెడుతున్నది. తాను కదిలితే మిగతా స్తంభాలు ఒరిగే పరిస్థితి ఉన్నది. అందుకే తన బలం బిగబట్టిన స్తంభాన్ని అట్లాగే పట్టుకుని స్వామీజీని కంగారుగా చూస్తున్నాడు. కౌండిన్యుడు గొయ్యిని సమీపించాడు. గోయిని ఒకసారి మెరుస్తున్న కళ్ళతో పరిశీలించాడు. తర్వాత నెమ్మదిగా కళ్ళు మూసుకుని శివనామ స్మరణతో తన హృదయాన్ని పలికించసాగాడు. ఓం నమ శివాయ. వచ్చేస్తున్నాను దేవా, స్వర్గం ద్వారాల వద్ద నాకు నీ చేయి అందివు దేవా. విక్రముడిలో హృదయ వేగం అంతకంతకు రెట్టింపు అవుతున్నది. బరువును అప్పగించి కాలం సహనాన్ని పరీక్షిస్తున్నది. ఆ పరిస్థితిలోనే కౌండిన్యుడు విక్రముడి వదనంలోకి చూశాడు. చిరంజీవా, సుఖీభవ. నేను ఎవ్వరో నీవు ఎవరో భవిష్యత్తులో నీకు బోధపడుతుంది. విజయోస్తు అంటూ చూస్తుండగానే గోయిలోకి జారిపోయాడు. చూస్తూ విక్రముడు ఆగలేకపోయాడు. ఒక చేత్తో స్తంభాలను అట్లాగే ఒడిసి పట్టుకుని మరో చేత్తో కౌండిన్యుడిని పట్టుకోబోయాడు. కానీ అవకాశం దొరకలేదు. కౌండిన్యుడు ఎంత వేగంగా గోయిలోకి జారిపోయాడో అంతే వేగంగా విక్రముడి పట్టు సడలింది. అంతే, ఆ దిశగా ఉన్న స్తంభాలు ఒక్కొమ్మడిగా ఒరిగిపోయాయి.
ఆ పరిణామానికి మట్టి రాళ్ళు గోయిని సమూలంగా పూడ్చేశాయి. అంతా క్షణాల్లో జరిగిపోయింది. విక్రముడు ఒక్క క్షణం స్థాణువు అయిపోయాడు. హర్షిస్తుందో దుఃఖిస్తుందో ఆకాశం వర్షించడం మొదలయ్యింది. వాయవ్య దిశగా ప్రయాణించు. మహిషాద్రి సమీపంలో మహారాజా దంపతులు నీకు అగుపిస్తారు. కౌండిన్యుడి మాటలు విక్రముడి చెవుల్లో ప్రతిధ్వనించడం మొదలయ్యింది. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు విక్రముడు. వేగంగా ఆలయం వెలుపలికి వచ్చాడు. ఊపిరి బిగబట్టి తన శరీరాన్ని తేలిక చేసుకున్నాడు. ఆ తక్షణం వాయవ్య దిశగా గాలిలోకి ఎగిరాడు. కొంత దూరం ప్రయాణం చేశాక మహారాజా వారి జాతి గుర్రం ఒక నీటి కొలను వద్ద కనిపించింది. విక్రముడు వెంటనే తన శరీరాన్ని కొంత నేలకు దించుతూ వేగం తగ్గించాడు. అటు ఇటు చూశాడు.